పట్టదు, పట్టినా కూడా ఈ లోపల ఆ కాయ దిగుబడి. అప్పుడు అందరి మేరీ మాట, ఆయన ఈ పెసర కింద అన్నిటికీ పనిచేస్తుంది, 4 దిక్కులు పనిచేస్తుంది, ఆ పెసర కింద నాకే కావాలనుకుంటాను. ఆ పెసర ఉప్పు దేనికి పనిచేస్తుంది? వడపప్పు ఇంటి వాస్తులోకి పనిచేస్తుంది, నాగదోషానికి పనిచేస్తుంది. నాగదోషం అర్థాలు కదా, అన్ని కులాలకు వస్తుంది కదా. నాగదోషానికి వడపప్పు కావాలి, నాగదోషానికి వడమాల కావాలి, వడపప్పు కావాలి. రాముడు వారు సంవత్సరానికి ఒకసారి కళ్యాణం చేస్తున్నారు, బాగానే ఉంది. ఇంటి వాస్తు లేదు, 110 కనడాలు వస్తే ఆ దాచుకోలేదు కానీ ఇంట్లో సమస్య ఏదైనా బాగోలేదు, సమస్య బాగోలేదు, ఇంట్లో రూపాయి నడపట్లేదంటే వడపప్పు కనుక ఆ పెసరపప్పు నానబెట్టి పొట్టు లేకుండా ఉండాలి. నానబెట్టి మన ఇంట్లో 4 దిక్కులే కనుక పెసరపప్పు కనుక తమలపాకులో పెట్టే కనుక ఈ పెసరపప్పు కనుక ఒకరోజు శనివారం నాడే కనుక పెడితే మన ఇంట్లో నరబోస, శత్రుబాధలు, రుణబాధలు పోతాయి. అది వాస్తులో కూడా పనిచేస్తుంది. ఆ పెసర కింద అప్పుడు అందాక నాయన నీకు ఆకుకూర్చి పరకమములు మౌపలం వేసినప్పటికీ ఆ కార్యాల కంటే 101 గ్రామదేవతలు ఉన్నారు కాబట్టి, నీకు కూడా అందులో ఉన్నారు కాబట్టి ఆ 101 అంటే వరానికి 7 గంటలు అన్నారు కదా, ఆ 7 ఇందులో కనపడింది కట. అందుకని 108 గాజులు 116 గాజులే కనుక ఆంజనేయస్వామి మెళ్ళ వేసి ఈ ఆకు పూజ 11 సంవత్సరాల పాటు ఆకు పూజ చేసి ఆ పూజ అంతా అయిపోయిన తర్వాత చెప్పాలి మరి అవసరమైతే అదే గొప్పతనం. అందుకని పంతులు గారు అంటే ఇప్పుడు పెళ్లి చేస్తున్నారు. బ్రాహ్మణులకి మీకు అదే తేడా. బ్రాహ్మణులకి ఏమో నడువుకి మొంతాడు కడతారట, ఏది గడపతాడు. మనకు కడతారా పంతులు గారు? తూటు మంత్రం నా 10 వేలు వచ్చేసిన అయిపోయిందని అంటారు. ఆ బ్రహ్మూళ్ళు ఎంత సమస్య పెట్టారు, వేరే మాట అంత సమస్య పెట్టింది. తమలపాకులు వేసిస్తే దేవుడు దాకా తమలపాకులు. ఆడవాళ్ళు మగవాడికి ఆడవాడికి పెళ్ళి అయితే బ్రహ్మూళ్ళలో వెళ్తున్నాయి తమలపాకులు. కొబ్బరికాయలో పంచభూతాలు ఉన్నాయి. కొబ్బరికాయ దరిద్రాన్ని తీసుకొస్తుంది. పైగానే అందుకనే 80 రూపాయల జాకెట్ మధ్యలో 25,000 రూపాయల జాకెట్ మధ్యలో పెళ్లి కూతురు చేస్తే అనే సమస్య అనేది అక్కడ పెట్టిందంటే ఈ పంటలో. అది 4 దిక్కులుగా పనిచేస్తుంటాడు మన జీవితానికి. ఆ గాలి దండ 108 దండ వేసింది ఆ మైండ్లో ఎవరైతే చేస్తారు కదా, ఆ 41 మొదలు పెడతాడు బాలాజీ అన్నాడుగా. 11 12 మొదలు పెడతారు. వాళ్ళ పిల్లల్ని కూడా పలకరిస్తూ ఉంటే నీ మొహం అసలు చూస్తూ ఉంటుంది. కొడుకులు కూడా అంతే, కొడుకు పెట్టేస్తాడు. వాళ్ళు అందరూ గుడ్డలు పిల్లలు భూమి పడుకొని గుడికి వచ్చాము అండి అని చెప్పు. గుడికి వచ్చాము అంటే ఆయన దిగలేదు, అక్కడ బట్టి ధైర్యం. రంగారావు రాఘరావు రెండు ఆయన కనిపించామనుకోండి ఫోన్తోటి ఆ పూలు కూడా పెట్టలేదు అమ్మాయి. ఎప్పుడు అల్లు అప్పుడు పూలు పెట్టలా, వాసన వస్తుందట, బరువు ఎక్కువ ఉందట పూలు పెడితే. అది అంటే పూలు పెడితే జడ వేస్తే వాళ్ళు వేసింది అనుకోండి, కట్టగా పూలు పెడితే అమ్మాయి లక్ష్మీదేవిలా ఉండేది. వాళ్ళు ఏ పూలు నుంచి చెప్తారంట. ఒకరు వచ్చేసి ఏంటి ప్రాబ్లం కాకపోతే ఏంటంటే ముందు పేరు రాసిన ముందుగానే స్టార్ట్ చేస్తారంట. ఏదైనా ఒకటి అయితే పొద్దున్న 6 వచ్చేయాలండి. ఇదే ఇట్లా ఎంటాకి మనం వచ్చేప్పటికి 9 అయింది. మనం మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి అనేది పరిస్థితి కూడా అవుతున్నప్పుడు ఇక్కడ ఎంతసేపు అయితే నేను చెప్తానో వాళ్ళ దరిద్రాలన్నీ పోతాయి. పోయి అప్పుడు మనశ్శాంతిలో అంటే మీకు ఏదో 4 మొక్కలు చెప్పేశారు పంతులు గారు నాకు అని అనుకోవట్లేదు. ఇక్కడ ఎంతసేపు కూర్చొని నేను ఎంతసేపు అయితే చేస్తాను వాళ్ళ దరిద్రాన్ని చూస్తూ ఉంటాను. ఏ దరిద్రం ఎక్కడ ఉందో నాకు తెలుస్తుంది, దానికి అప్పుడు మాత్రం వేసేస్తాను. దగ్గర దాకానే అక్కడ పంపిస్తాను. ఇదేం చేస్తామంటే 9 నిమ్మకాయలు చెక్కలాగా కోసి ఒంటికి రాసుకున్న తర్వాత మొక్కలకాయ పిల్లల మీద కర్పూరం పెట్టి నాకు వెలిగించి 3 సార్లు మొహం చెప్పి 7 సార్లు చేసి ఆ కొబ్బరికాయలు కోసి ఎదుర్కొన్న కొబ్బరి చెట్లు వేసేయాలి. 3 కోడి గుడ్లు ఇది మొహానికి 3 కోడి గుడ్లు
అమ్మాయి ఆ కార్మికులు పెట్టిన చుట్టూ కవర్లో పెట్టి పక్కన పెట్టాను. పెట్టిన తర్వాత నిండుకుందాను 3 మొక్కలు, ఎరుపు, నలుపు, తెలుపు. ఎరుపు ఎర్రకుండా నలుపుని, నలుపు ముగ్గు కలపండి, తెలుపు మన ఇంటి ముందు ముగ్గు కలపండి, ముగ్గు లేని పరిస్థితుల్లో మీరు కిందనే కలపండి. ఈ 3 ముగ్గులు తీసుకుని నిమ్మకాయ కింద రెడీ ఎక్కడ ఉన్నాయో అక్కడ పెట్టండి. పెట్టిన తర్వాత ఒక బకెట్ కింద ఇవన్నీ పాతగుండు. ఆ బకెట్ కింద నీళ్లు తీసుకొని పసుపు కుంకుమ వేసి 9 రకాల పువ్వులు చాలా మంది చెప్తున్నారు ఆ దగ్గర ఎక్కడ అంటున్నారు అంటే నెలలో వేసి అటు వెళ్ళి చూసిరా అక్కడ పొలాలు అవన్నీ ఉన్నాయి. అందుకే వెళ్ళొస్తున్నారు ఒక్కొక్కళ్ళు మధ్య మధ్యలో లేచి. ఈ బొడ్డి వేలు తగలకుండా ఈ 4 వేల మీద నెత్తి మీద చేయి పెట్టి నీళ్ళకపోతే ఆ అమ్మాయి గాలి నెక్స్ట్ అయిపోతుంది, ఇంట్లో ఉన్నపోతుంది. అప్పుడు మీరు ఈ అమ్మాయిని 3 రోజుల వరకు ఆ ఇంట్లో కలగకూడదు. 3 రోజుల వరకు తర్వాత మళ్ళీ నా దగ్గరికి 21 రోజుల తర్వాత మళ్ళీ తీసుకురండి. 21 రోజులు 3 కాయలు పడతాయి. 21 రోజులు ఒకటేమో గాలి పెట్టిన దానికి, ఒకటేమో నచ్చి ఇంకోలా మొదటి పుష్పాలు అయినప్పుడు అదే చూడు తెల్లగా ఉన్నాడు, కొంచెం గంటలు నల్లగా ఉంది, చొత్తగా అమ్మాయి చక్కగా ఉంది. ఈ 3 కాయలు పెడతారు. కమ్మాలు ఇచ్చి మహేశ్వరం ఉంటారా ఈ కాయకూరు ఎన్నుకున్నాం కదా అమ్మవారు ఈ స్నానం చేస్తే చెప్తున్నా కదమ్మా ఇవన్నీ వస్తాయంటున్నా. గ్రామదేవతలందరూ ఒంటి మీద ఉంటారంటున్నా నేను. ఆ గ్రామదేవతే ఈ అమ్మాయి ఒంటి మీద అమ్మవారు కూడా వస్తారు అనుకుంటా. నేను కాదట్లేదు, నాకు తెలుసంతా. అమ్మవారు వస్తున్నారని నేను చెప్తున్నాను. అందుకంటే అమ్మవారు వచ్చిందని కాదే అమ్మాయి తట్టుకుంటుందో తట్టుకోలేదు అన్న. నా గుడిలోకి గ్రామదేవతలు మొత్తం వదిలేదమ్మా, పార్వతీదేవి తప్ప. పార్వతీదేవి నేను ఇక్కడ ఉన్నాను, నాది ఎనభై గుళ్ళు నాలుగు దగ్గర గుడి పెట్టేస్తున్నారు, నేను అక్కడికి వెళ్ళిపోతానండి. ఇక్కడ పక్కన ఊరు ఉంది రావులపాడు ఆ శివాలయంలో పట్టుగా వెళ్ళిపోతే తెలియక పాప గుడి అనుకోవాలని ఎన్ని కుంభాభిషేకాలు తీసినా కూడా గుడి పెట్టారు. అలాగే ఆ అమ్మవారు అక్కడ వెళ్తే పార్వతీ అన్నమ్మ నా గుడిలో వచ్చింది. నాకు మంచి తెలియదు. వీళ్ళంటారు చూరా కులానికి ఒక రకమైన బుద్ధులు ఉంటాయట. మీరేమనుకోకండి నేను అన్నాననే. అమ్మ గుర్తు గర్భదాడదట, పెరగిన చెట్లు మోటార్లు అయితే కత్తి లేకపోతే ఈటే. కాపులు మంచి ఇస్తారట, ఆకులు అయితే తీసుకొస్తారు. కాపులు చెప్తా ఇతర కులాలు ఉన్నాయి, అన్ని ఎత్తిపోతల పథకాలు వీళ్ళు నాశనైపోని చూస్తూ ఉంటారట. ఇన్ని సమస్యలు ఉంటాయన్నమాట. ఎందుకంటే కులానికి ఒక రకంగా ఉంటుందట. కానీ ఏంటంటే ఆ సమస్య అనేది ఎలా తీరుతుందో తెలియదు. కానీ ఎవరు గుర్తులు ఇసులు పట్టేస్తుందో మనమే ఎత్తుకుని ఇసులు పట్టాం. వాళ్ళు అట్లే కాదుగా పందులుగా నిమ్మకాయ మంచి ఇచ్చాడనుకో ఏమంటారు, అమ్మో దీనికి ఏదో చేశారు అని అంటారు. కానీ ఇంటికి అల్లుడు వచ్చిన మాత్రం నిమ్మకాయ కోసి చక్కగా గాజులు పెట్టి కోడి మొత్తం ఇంటి పెట్టాలి అల్లుడికి బాగా. అప్పుడు పట్టుతారు అదేంటో వాడు ఎక్కడి నుంచి తెచ్చాడో ఆ నిమ్మకాయ అందులో నిమ్మకాయ మంచి ఇచ్చాడో దగ్గర పట్టుకున్నాడు. అడిగానన్ను ఒకడు, అందుకనే అదే ఆయన పిలుస్తాడు, ఇంకా పిలితే అక్కడ రమ్మంటాడు. కాదేంటంటే ఈలోపు నిదానంగా చెప్తా ఆమె రమ్మంటున్నాడు. 12 దాటితే సంతానం వేణుగోపాలం కాబట్టి సంతానం వచ్చిన వాళ్ళకి అక్కడ చేయి పెట్టి నేను సాయంత్రం మంత్రికి వాళ్ళ మెల్లగా పెడితే నేను నోట్లో కుక్క వేసుకోమా అని చెప్పానంటే అమ్మాయి సంతానం 7,000 మంది సంతానం కలిగింది. వీళ్ళు మంచి పేరు పెట్టుకున్నాను. కాదు మన అంటే రైతులు కూడా తీసుకొస్తుంది డబ్బు. డబ్బు ముఖ్యం కాదు. నేను 10,000 ఇక్కడ ఉయ్యాలు వేసుకున్నాను. తర్వాత ఏం చేస్తారంటే నిమ్మకాయ చెక్కలు, కొబ్బరికాయ చెక్కలు, అమ్మాయి కట్టుకున్న బట్ట, నిండుకున్న 3 మందులు, 9 రకాల కూడా ఆకులు తీసుకెళ్ళి దగ్గర పెట్టారు వారణ్యంలో. ఈ కోడిగుడ్డు ఎక్కడన్నా చెట్టు మొదట్లో మన జీవితానికి మానవ జీవితానికి ఒక చెట్టు ఉంటుంది. అన్ని చెట్టుల కన్నా అది ఏసీ కూడా ఉంటుందట. ఏసీ లాగా ఉంటుందట చెట్టు. ఆ చెట్టు కింద వచ్చి అబ్బాయి ఎంత చల్లగా ఏసీ కూడా కాదు మన ఇంట్లో ఏసీ. అన్ని చెట్లలో కల్లా గొప్ప చెట్టు ఏది
రావి చెట్టుకి కళ్యాణం చేసి పెళ్లి చేయమన్నాడు బ్రహ్మదేవుడు. మొహం కడుక్కుంటే యాపుల మంచిదా, లేకపోతే గాలి పూల మంచిదా, లేకపోతే ఉత్తరేణి పూల మంచిదా? యాపుల కనుక నోట్లో పెట్టుకునే కనుక మొహం కడుక్కుంటూ తిరిగామనుకోండి, 7 చెరువులు తవ్వించినా కూడా శాపం తిరగదు. యాపుల పెట్టి తిరిగితే గాలి పూలతో కనుక కడిగితే మనకి పుట్టుకొండి అయితే గాలి పూల. అదే కనుక ఉత్తరేణి పూలతో కనుక మొహం కడుక్కుంటే కళ్ళు గట్టి పడతాయట, మొహంలో కళ వస్తుందట, అనుకున్న నెరవేరుతుందట. ఉత్తరేణి పూల కూడా దానికి తంతులు ఉంటాయట బాగా పురుగ్గా. ఆ తంతులు కూడా మానవ జీవితంలో సంతానం లేని వాళ్ళకే కనుక, మగవాడికే కనుక కణాలే కనుక లేకపోతే ఆ గింజను శుభ్రంగా తీసుకొచ్చి రోడ్లో తొక్కి దాన్ని శుభ్రంగా కడిగి ఎండబెట్టి దాన్ని మిక్సీ పట్టి ఆ పొడి వచ్చిన పొడి తీరుతో కలిసి అవి కాలంలో కనుక ఆ పొడి కణాలు పెరుగుతాయి. ఎంత సమయం దాంట్లో కానీ ఉత్తరేణి పొల్లే కాని పొడి అంటే కాదు తీసుకోవచ్చు, ఇంటికాడ వినొచ్చు కదా, మనం మర్చిపోతా ఉంటాం. అందుకని అన్నారు విధిని చంపితే 7 గుళ్ళు కట్టించినా కూడా శాపం లేదట. ఒకవేళ శాపం పోవాలంటే ఆ గుడిలో 7 గుళ్ళు కట్టించి దాంతో దోత చేసి ఆ దోసకాయలు బాగా పండిన కాయలే మొక్కగా పోసి ఆ సుదర్శన హోమంలో చేస్తే తిరిగి శాపం పోతుంది. ఆవు శాపం పోవాలంటే ఆవుకి తలతలాలు కొడుతున్నాడు పూర్వీకులందరికీ. ఆవుకి ప్రాణం ఎక్కడుంది? ప్రాణం కింద రూపాయి పెడితే కొట్టినా చనిపోతుంటారు. ఎక్కడుంది ప్రాణం ఆవుకి? మన మార్కెట్కి వచ్చి ఎలా ఉంటుందంటే పొరపాటు పళ్ళం చేసుకుని బెల్లం గడ్డి తీసుకుని కొట్టి చనిపోతుంది. ఎలా చనిపోతుంది? అలాగే ఈ కొమ్ముడికి మధ్యలో ఒక చిన్న గుడుసు ఉందట. ఆ గుడుసు మీద చిన్న దెబ్బ తగిన తోట ఆవు దోషం. ఆ ఆవు దోషానికి ఇవాళ నాకు అనుగ్రహం కలిగింది. ఆవు దోషానికి తరతరాలు ఊరుకు దొంగరేస్తున్నారు పొలాల్లో. ఏ పని కావాలి అసలు ఇక్కడ అప్పుడే వస్తే ఇందులో ఆవు దోషం కనిపెడితే రోమం చేస్తే నువ్వేం నుంచోలేదేమో. నా చేతి మీద ఆవు దోషం చేస్తే వాడు అమెరికా వెళ్ళాడు చక్కగా బ్రహ్మాండంగా